రీసెంట్ టైమ్స్లో సరైన హర్రర్ మూవీస్ రాకపోవడంతో నాకు ఏర్పడ్డ కరువుని తీర్చడం కోసమే అన్నట్టుగా వచ్చాయి వెల్కమ్ టు డెర్రీ సిరీస్ అండ్ ఈ డిఎస్ సెరై మూవీ. వెల్కమ్ టు డెర్రీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాంలే కానీ ముందుగా ఈ డిఎస్ సెరై మూవీ విషయానికి వస్తే, ఈ మూవీని బ్రహ్మయుగం తీసిన రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేయడం, బ్రహ్మయుగంకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన క్రిస్టో జేవియర్ ఈ మూవీకి కూడా వర్క్ చేయడంతో ముందు నుండి ఈ మూవీ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుని ఉన్నా. నిన్న నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయని తెలియగానే వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని మూవీకి వెళ్ళా. మరింతకి ఈ మూవీ ఎలా ఉంది, నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా అని నన్ను అడిగితే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా ఒక పాయింట్ వరకు చాలా బాగుంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఒక మేజర్ ట్విస్ట్ని రివీల్ చేస్తారో ఆ ట్విస్ట్ ఆర్ బ్యాక్ స్టోరీ ఆఫ్ గోస్ట్ చాలా రొటీన్గా ఉందనిపించింది. ఇంకా రివీల్ చేయాల్సిన విషయాల్ని కొన్ని రివీల్ చేయకుండా ఓపెన్ ఎండింగ్తో ఈ మూవీని ముగించేయడంతో ఒక ఇన్కంప్లీట్ మూవీని చూసిన ఫీలింగ్ కలిగింది. లాస్ట్లో భూతకాలం మూవీతో లింక్ పెట్టినట్టుగా ఉండే ఒక సీన్ రావడం, ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీలో ఎక్కడ కన్ఫర్మ్ చేయకపోవడంతో కావాలనే కొన్ని విషయాల్ని రివీల్ చేయకూడదని సీక్వెల్ కోసం దాచిపెట్టేశారా, లేదా స్టోరీని రాసుకోవడమే ఇలా అరకొరగా క్లారిటీ గట్రా ఏమి ఇవ్వకుండా ఉండే విధంగా రాసుకున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. అయితే ఈ డ్రాబ్యాక్స్ని పక్కన పెడితే ఈ మూవీలో ఉండే జంప్ స్కేర్స్ నాకు చాలా నచ్చాయి. జనరల్గా ఒక పెద్ద ఇంట్లో ఒక్కలే ఉండడం, ఆ టైంలో ఒక దయ్యం వచ్చి భయపెట్టడం అనేది పాత కాన్సెప్టే అయినా ఆ సీన్స్లో ఏదో ఒక యూనిక్ ఫ్యాక్టర్ని యాడ్ చేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే కనుక ఎన్నిసార్లు చూసినా ఇటువంటి సీన్స్ మనకి హైని ఇస్తూనే ఉంటాయి. అండ్ పెద్ద ఇళ్లలో మాత్రమే కాకుండా చిన్న గదులుండే ఒక మామూలు ఇంట్లో కూడా అంతే భయంకరమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయొచ్చు అనే విధంగా ఈ మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీన్ మనకి చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రణవ్ మోహన్ లాల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ అండ్ అంబియన్స్తో పాటు ప్రణవ్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఈ మూవీలో ఉండే హర్రర్ ఎలిమెంట్ని ఎఫెక్టివ్గా చూపించడానికి దోహదపడ్డాయి. ఒక పర్టికులర్ సీన్లో, అదే ఇందాక నేను చెప్పిన ఆ చిన్న గదులుండే ఇంట్లో జరిగే సీన్లో గిబిన్ గోపీనాథ్స్ పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం తీసిపోని లెవెల్లో ఈ మూవీ ఉందని చెప్పొచ్చు. క్రిస్టో జేవియర్స్ మ్యూజిక్, షహనాజ్ జలాల్ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ఎక్సెట్రా అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కొన్ని నార్మల్ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ని కూడా మరింత పెరిగేలా చేశాయి. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, బ్రహ్మయుగం మూవీ మాదిరి ఒక యూనిక్ కాన్సెప్ట్, బ్యాక్డ్రాప్ లాంటివి ఏమీ ఈ మూవీలో ఉండవు. సో ఒక యూనిక్ పాయింట్తో తీసిన మూవీని చూద్దామని కాకుండా జెన్యున్గా భయపడేలా చేసే జంప్ స్కేర్స్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఉండే మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇన్కంప్లీట్ మూవీని చూసిన ఫీలింగ్ వచ్చినా కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మూవీ మనల్ని సాటిస్ఫై చేస్తుంది. సో మీకు నిజంగా ఈ మూవీని చూసే ఇంట్రెస్ట్ ఉంటే మంచి స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో ఐనాక్స్లో ప్లే అవుతుంది. తెలుగు డబ్బింగ్ చేస్తారా లేదా అన్న దానిపై ప్రెజెంట్ అయితే నాకేం క్లారిటీ లేదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.